2023లో 4676 కోట్లు, 2026లో 7376 కోట్లు. ప్రాజెక్టు అంచనా వ్యయం మూడేళ్లలోనే 2700 కోట్లు పెరిగింది. దీంతో ఏపీలో టీడీపీ వైసీపీ కమలపాడు కయ్యం నడుస్తుంది. భారీగా ప్రాజెక్టు వ్యయం పెరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు ఫైటింగ్ పై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడులో 950 మెగావాట్లతో పీఎస్పీ కోసం ప్రాజెక్టు అంచనా వ్యయం 7376 కోట్లుగా నిర్ణయించింది ఏపీ సర్కార్. కమలపాడు ప్రాజెక్టులో 5 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్కటి 238 మెగావాట్ల సామర్థ్యం గల 3 యూనిట్లు, అలాగే ఒక్కొక్కటి 118 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్లు కలిపి 950 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటాయి. అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయంలో జీఎస్టీ, నిర్మాణ సమయంలో వడ్డీ, ఫైనాన్సింగ్ ఛార్జీలు కలిసే ఉంటాయంటుంది ఏపీ సర్కార్. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో మిగులు విద్యుత్ను నిల్వ చేయడం, డిమాండ్ ఎక్కువగా ఉన్న పీక్ అవర్స్ లో విద్యుత్ను సరఫరా చేయడం ద్వారా డిమాండ్ సరఫరాల సమతుల్యతను కాపాడటంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. 950 మెగావాట్ల కమలపాడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు 2023లో 4676 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం 2026 నాటికి 7376 కోట్లకు పెరిగింది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి డిపిఆర్ ఆమోదాన్నే టెక్నో ఎకనామిక్ కన్కరెన్స్ కి ప్రత్యామ్నాయంగా అనుమతించే సవరించిన కేంద్ర విధాన ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వం నుండి డిపిఆర్ ఆమోదం, పరిపాలన అనుమతిని కోరింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో అక్రమాలపై ఆరోపణలు మిన్నంటాయి. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల దగ్గర నుంచి డైరెక్టర్ల నియామకాలు, భారీ టెండర్ల వరకు ప్రతి చోట అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని వైసీపీ ఆరోపిస్తుంది.